హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఈజీ రెసిపీ చూపిస్తున్నానండి. అది ఎగ్ ఫ్రై. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దానిలో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అవనియాలండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవనియండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటికి ఘాట్లు పెట్టుకోండి చక్కగా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేసుకోండి. సరిపడా, మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 1 మినిట్ ఫ్రై అవనియండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకోవాలి. అంతేనండి, వేడి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.